మంత్రివర్గంలో బెర్త్ కోసం నేతలు ఓవైపు సీరియస్గా ప్రయత్నాలు చేస్తుంటే బెర్తులే కాదు ఎత్తులు కూడా ఉంటాయనే ప్రచారం గాంధీ భవన్లో రీసౌండ్ ఇస్తోంది. మంత్రివర్గ ప్రక్షాళన తర్వాతే విస్తరణ చేయాలని పార్టీ హైకమాండ్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. కొందరు మంత్రులపై వేటు ఖాయమట. పార్టీ వ్యవహారాలతో పాటు మంత్రివర్గంపై నజర్ పెట్టి మీనాక్షి నటరాజన్ ఓ రిపోర్ట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. వేటు పడేది ఎవరిపై, సీటు దొరికేది ఎవరికి అనే చర్చ ఆసక్తి రేపుతోంది. ప్రక్షాళన తర్వాత మంత్రివర్గ విస్తరణ, క్యాబినెట్లో ఇద్దరు ముగ్గురిపై వేటు, మంత్రివర్గంపై నజరు పెట్టిన మీనాక్షి, మంత్రుల పనితీరుపై ఢిల్లీకి రిపోర్ట్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతోంది. 2023 డిసెంబర్లో ప్రభుత్వం కొలువైనప్పుడు ఏర్పాటైన మంత్రివర్గమే ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు అనే మాట లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నా కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి గత కొద్ది రోజులుగా మాత్రం కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్న చాలా మంది నేతలు తమ తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, తమకు పదవి గ్యారెంటీ అంటూ సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సన్నిహితులకు చెప్పుకుంటున్నారట కొందరు నేతలు. మంత్రివర్గ విస్తరణపై నేతలు ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్న వేళ సరికొత్త ప్రచారం తెరమీదకు వచ్చింది. క్యాబినెట్లో బెర్తులే కాదు కొందరికి ఎర్తులు ఉండబోతున్నాయనే గుసగుసలు ఇప్పుడు అమాత్యుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ మాత్రమే కాదని, అంతకు మించి జరిగే అవకాశం ఉందన్న చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. విస్తరణకు ముందు మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట. తెలంగాణకు పార్టీ కొత్త ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ దీనిపై స్పెషల్ గా ఫోకస్ చేశారనే టాక్ నడుస్తోంది. రేవంత్ మంత్రివర్గంలోని ఇద్దరు ముగ్గురు మంత్రుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. మరికొందరిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడం కూడా హైకమాండ్ దృష్టికి వెళ్లాయని తెలుస్తోంది. సీఎం రేవంత్తో ఆ ఇద్దరు ముగ్గురు మంత్రులకు గ్యాప్ ఉన్న అంశంపై గాంధీ భవన్లో జోరుగా చర్చ సాగుతోంది. కొందరు మంత్రులు తనకు సహకరించడం లేదని గాంధీ భవన్లో జరిగిన సర్వసభ్య సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ స్వయంగా చెప్పారు అంటూ జోరుగా చర్చ సాగుతోంది. దీంతో ఆ మంత్రుల పట్ల అధిష్టానం వైఖరి ఎలా ఉండనుంది అన్నది ఆసక్తి రేపుతుంది. మంత్రివర్గ ప్రక్షాళనపై దృష్టి సారించిన మీనాక్షి నటరాజన్ పార్టీ అంశాలతో పాటు క్యాబినెట్ను కూడా గమనిస్తున్నారట. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న మీనాక్షి మంత్రుల పనితీరు, అవినీతి ఆరోపణలపై నాయకులు, ఎమ్మెల్యేలతో ఆరా తీస్తున్నారట. ఈ రివ్యూలు కంప్లీట్ అయ్యేలోపు మంత్రివర్గ ప్రక్షాళన, విస్తరణపై అధిష్టానానికి పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గత డిసెంబర్లో ఏడాది ప్రజాపాలన పూర్తయిన సందర్భంగా ఇకటు సీఎం రేవంత్ కూడా హైకమాండ్కు ఓ రిపోర్ట్ ఇచ్చారు. ఇందులోనూ కొందరు మంత్రుల తీరుపై కంప్లైంట్ చేసినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసిన ఢిల్లీ పెద్దలు ప్రక్షాళన తర్వాతే విస్తరణ చేపట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్న ఒకరిద్దరిపై వేటు తప్పదనే టాక్ నడుస్తోంది. ప్రక్షాళన తర్వాతే విస్తరణ ఉంటుందని తెలియడంతో కొందరు మంత్రుల్లో గుబులు మొదలైంది అన్న చర్చ జరుగుతోంది. అనుమానం ఉన్న మంత్రులు కొందరు తమను మంత్రివర్గం నుంచి తప్పించొద్దని అటు మీనాక్షికి, ఇటు హైకమాండ్ పెద్దలను కలిసి విన్నపాలు వినిపిస్తున్నారని టాక్. ఇకటు మీనాక్షి నివేదిక ఆధారంగానే మంత్రివర్గ ప్రక్షాళన, విస్తరణ ఉండే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ప్రక్షాళన ప్రచారం జరుగుతున్న వేళ మరో చర్చ కూడా తెర మీదకు వస్తోంది. మంత్రివర్గంలో ఉన్నవాళ్లంతా సీనియర్లే కావడంతో అందులో ఎవరిని తప్పిస్తారు, పదవి కోల్పోయిన లీడర్లు సర్దుకుంటారా, తిరుగుబాటు చేస్తారా అన్నది కూడా అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలిస్తోందట. మొత్తం మీద మంత్రివర్గం మీద అధిష్టానం ముద్ర ఏ రకంగా ఉండబోతుందో వేచి చూడాలి.